మేమిచ్చినాం లేలే మీరేమియలే. అరే ఇచ్చినామని చెప్తున్నాం కదా, అస్సలే ఇయ్యలే. మీకు కూడా చెప్తున్నా, వాళ్ళు ఏమియలే, మొత్తం మేమే ఖర్చు పెట్టుకుంటున్నాం. వాళ్ళు పోయి అడగలే, పైసలు పట్టుకరాలే, లేకుంటే ఊకోం. వాళ్ళెవలు వీళ్ళెవలు ఈ లొల్లి లేదని చూస్తున్నారా? ఇగో ఈ వార్త చూడండి. రాష్ట్రంలో వరదలు వచ్చి పబ్లిక్ మస్తు పరేషాన్ అవుతున్నారు. నీళ్ళలో చిక్కుకున్నోళ్లను బయటికి తెచ్చడానికి గాలి మోటార్లు కూడా దొరకలే సర్కారోళ్లకు. లాస్ట్ కు జేసీబీ పెట్టి కొందరిని బయటికి తెచ్చిండ్రు. మంత్రి పొంగులేటి సార్ అయితే దేవుని మీదనే భారం వేసిండు. హెలికాప్టర్ కావాలని అడిగినా ఇయ్యలేదని సర్కారోళ్ళు చెప్పిండ్రు. ఇక్కడ డిఫెన్స్ కు సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం. అదే రకంగా హకీంపేట ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం. లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు హెలికాప్టర్ టేక్ ఆఫ్ తీసుకోలేము అనే పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఎఫ్ వాళ్ళని ఇక రేవంత్ సారు ఇంకో అడుగు ముంగటేసిండు. కేంద్రం వాళ్ళు ఏమిస్తలేరు. కేసీఆర్ ఇంట్లోకెళ్లి బయటకు వచ్చి ఢిల్లీ పోయి పైసలు తీసుకురావాలన్నాడు. ఇంకా చాలా మాటలు అన్నాడు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వానికంటే ముందు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. ప్రజా సమస్యల్ని ప్రభుత్వానికి నివేదించాలి. ప్రజల యొక్క విజ్ఞప్తులు తీసుకొని ప్రధాన ప్రతిపక్షంగా చంద్రశేఖరరావు గారు ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసినా పర్వాలేదు. ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా వారు ఫామ్ హౌస్ లో నుంచి బయటకు రారు, వారు మౌనం వీడరు. కాంగ్రెస్ సర్కారుల ముచ్చటనేమో ఇట్లున్నది, కానీ బీజేపీలు చెప్తున్నది ఇంకోటి ఉన్నది. అసలు రాష్ట్రంలో ఏమైతున్నదో మాకు చెప్తలేరని మస్తు గరమైంది. ఈడికే 2 గాలి మోటార్లు పంపినాం, జవాన్లను తోలిచ్చినాం, అయినా గాని మమ్మల్ని బద్నాం చేస్తున్నారు. అసలు వరదల కదేంది, పబ్లిక్ తిప్పలేందో ఎమ్మడే కాగితం రాసి పంపుండ్రని రేవంత్ సార్ సర్కారుల మీద గరమైంది. ఇప్పుడు ఆఫీసర్లు కూర్చొని లెటర్లు తయారు చేస్తున్నారట. కానీ చూసిండ్రా, హెలికాప్టర్లు వచ్చి హకీంపేటలో కూర్చున్నా వీటిని బయటికి తీసుకురాలే. జనాల పానాలు పోయేదాకా చూసిండ్రు, మళ్ళా మీదికెళ్ళి అబద్ధాలు ఆడుతున్నారా అని ఖమ్మం పబ్లిక్ మస్తు కోపం చేస్తున్నారు. అడగకపోతే అవ్వ కూడా బువ్వ పెట్టది. మీరు గాలి మోటార్లు కావాలని అడగలే కాబట్టే అవి గాలికి లేవట్టే వరదలో ఉన్నోళ్లను బయటికి తీసుకురాలేదని పొట్టు తిడుతున్నారు.